హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈ మామిడికాయల సీజన్‌లో మనం మామిడి తాండ్ర పోసుకుంటుంటాము. డ్రై మ్యాంగో చేసుకుంటుంటాము. ఎందుకంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. అన్ సీజన్‌లో కూడా మనం మామిడికాయ తింటాము. పిల్లలు ఎప్పుడు స్వీట్ అడిగినా ఈ మామిడి తాండ్ర ఇయ్యొచ్చు. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటది. మనం జిప్ కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న, బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న సంవత్సరం ఉంటది. దీనికి ఈరోజు నేను బంగినపల్లి కాయలు, మంచి కాయలు, తీపిగల కాయలు తీసుకుని, మంచి కాయలు 1 కేజీ తీసుకున్నాను. ఈ శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాం. మనం కట్టరైనా చాకైనా అన్నీ కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. దీనికి నేను ఒక 100 గ్రాముల బెల్లం తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న టీ గ్లాస్ అయినా కప్పుతో హాఫ్ కప్పు అయినా తీసుకోండి. నేను 100 గ్రాములు తీసుకున్నాను కేజీ కాయలకి. వీటిని ఇప్పుడు శుభ్రంగా పెచ్చు తీసుకుందాం. పెచ్చు తీసుకుని ముక్కలు కోసుకోవాలి. ఈ మామిడి తాండ్ర చేసుకోవటం చాలా ఈజీ అండి. ఈ సీజన్లో కనుక మనం మామిడి తాండ్ర పోసుకుంటే అన్ సీజన్లో కూడా పిల్లలు ఎప్పుడు స్వీట్ అడిగినా మామిడి తాండ్ర ఇవ్వచ్చు. మనం కూడా ఎప్పుడన్నా నోరు బాగోనప్పుడు అట్ట 2 ముక్కలు తినవచ్చు, 2 పీసులు అట్ట నోట్లో వేసుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. ఇదిగో ఇప్పుడు శుభ్రంగా ముక్కలు కోసుకున్నాము, మిక్సీ వేసుకున్నాము, మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇట్ట మొత్తం మిక్సీ వేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో పోసుకుందాము. సివిలో పెట్టుకుని మీడియంలో పెట్టుకుని ఇట్ట 1 నిమిషం ఉడికినాక మళ్ళీ అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటిద్ది. హైలో పెట్టుకుంటే చిందులు పడుతుంటాయి. అందుకని మీడియంలో పెట్టుకుని కొంచెం మూత పక్కకు పెట్టుకొని ఇట్ట ఉడికేటప్పుడు ఇప్పుడు నేను 100 గ్రాములు బెల్లం వేసుకుంటున్నా. మీరు కావాలంటే కొంచెం తీపి తక్కువ కావాలంటే తగ్గించైనా వేసుకోవచ్చు. మామిడికాయ తీపిని బట్టి వేసుకోవచ్చు. నేను 100 గ్రాములు వేసుకున్నాను. బెల్లం వేసినాక కొంచెం పలసగా వచ్చింది. కొంచెం దగ్గరికి వచ్చినాక మళ్ళీ 1 నిమిషం ఉడకనిచ్చి ఇట్ట ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి, తెలిసిపోద్ది. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటే, పసుపు యాంటీబయోటిక్ కదా, మంచిదని వేసాను. నేను ఇప్పుడు ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను. ఒక బొట్టు నెయ్యి కనుక ప్లేట్కు రాసి పోసుకుంటే మనకు మామిడి తాండ్ర ఈజీగా వచ్చేసిద్ది అనమాట. మనం దీన్నే చేతితో గెరిటితో ఏమీ తిప్పక్కర్లేదు. ప్లేట్లో పోసుకుని ప్లేట్ అటు ఇటు కదిలిస్తే చాలు, ప్లేట్ అంతా కూడా అదే వచ్చింది. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి మామిడి తాండ్ర. నేను బాల్కనీలో పెట్టుకున్నా. ఫ్యాన్ కింద అయినా బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చు. ఎండలో పెద్దగా పెట్టుకో అవసరం లేదు. ఎందుకంటే ఏప్రిల్ మే నెలలో మంచి ఎండలు కాస్తాయి కనుక బాల్కనీలో అయినా ఫ్యాన్ గాలికైనా ఊరికే ఎండిపోద్ది. నాకు బాల్కనీలో పెట్టుకుంటే 2 రోజుల్లో ఎండిపోయింది. మీరు కావాలంటే ఇంకొంచెం మందంగా అయినా పోసుకోవచ్చు. నేనైతే కొంచెం పలసగా పోసాను, తొందరగా ఆరిపోద్దని. కొంచెం మందంగా పోసుకుంటే 3 రోజులు పట్టిద్ది. చూడండి మామిడి తాండ్ర ఎంత బాగా వచ్చిందో అసలు. 2 రోజుల్లో ఆరిపోయి ఎండిపోయి శుభ్రంగా చక్కగా పలసగా మన దోశలాగా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ముక్కలు కోసుకుందాము. మనకి మోడల్ కావాలంటే అట్ట రోల్స్ లాగైనా పీసుల్లాగైనా కట్ చేసుకోవచ్చు. మామిడి తాండ్ర అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సంవత్సరం అంతా వాడుకోవచ్చు. అప్పుడప్పుడు మ్యాంగో తినాలనుకున్నప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఈ మామిడి తాండ్ర ఇవ్వచ్చు. మీకు ఎట్ట కావాలంటే అట్ట పీసుల్లాగైనా రోల్స్ లాగైనా ఎట్ట అయినా చేసుకోవచ్చు. ఇదిలో మళ్ళీ ఇంకొక రోజు ఆరబెట్టి ఒక జిప్ కవర్లోనో ఒక బాక్స్లోనో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు తీసుకుని అన్ సీజన్లో కూడా మామిడి తాండ్ర తినవచ్చు. మ్యాంగో తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఇదేనండి మామిడి తాండ్ర. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒక్కసారి ఇట్ట ట్రై చేయండి. బాయ్ అండి.